సో జుహు బీచ్ దగ్గరికి వచ్చేసినాం. ఉండండి బీచ్ చూపిస్తా. చూడండి చూడండి, అద్భుతం, మహా అద్భుతం. ఈ పెద్ద మనిషి అప్పటి నుంచి మా ఇంట పడ్డాడు అనమాట. సో అర్థమైంది కదా, వాటి కోసం అని చెప్పేసి అప్పటి నుంచి మా ఇంట పడుతూ ఉన్నాడు. పార్కింగ్ ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ బస్ స్టాప్ దగ్గర కలిస్తే ఆడికైనా ఇక మొత్తం బండి పార్క్ చేసేంత వరకు వచ్చేంత వరకు కూడా మాతోనే వస్తున్నాడు. ఇక కంపల్సరీ ఆడి దగ్గర రైడ్ చేయాలని చెప్పేసి స్పీడ్ బోటింగ్ ఒక్కటి చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. అది మరి సావ కొడతాను అప్పుడు వచ్చి నడిపించి గాడేనో ఉండే ఇక అంతా ఇప్పుడు వచ్చింది పోయిందాకా. అమ్మ ఇప్పటికే సాహసాయితురా సామి అంటే ఈడ ఒకటి. మళ్ళీ మంచిగా కొంచెం టైం ల్యాప్స్ అన్నా పెడతా, కాసేపు ఎంజాయ్ చేయండి. నేను కూడా అట్లా ఎంజాయ్ చేసి వస్తా. సో ఇప్పుడు నేను జెట్స్కి చేసిన అనమాట. మస్తు మజా వచ్చింది. అంటే వర్త్ కాదనుకోండి 400కి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు తీసుకెళ్తున్నా కదా, ఒకటే రైడు ఇట్లా వెళ్ళి ఒక రౌండ్ వెళ్ళి ఇట్లా రిటర్న్ వస్తాడు అనమాట, అంతే. కాకపోతే మస్తు మజా వస్తుంది. అంటే బైక్ డ్రైవ్ చేసినట్టు ఉంటుంది, కానీ ఇక వాటర్ పైన స్పోర్ట్ ఎంతైనా డిఫరెంట్ కదా. అందుకే నాకైతే చాలా బాగా నచ్చింది. మస్తు ఉందిలే, నాకైతే ఖతర్నాక్ అనిపిస్తుంది. ఇక కాసేపు కూర్చొని టైంపాస్ చేసి, టైంపాస్ చేయడం కాదు, నెక్స్ట్ బీచ్ ఉంది కదా ఇంకొకటి, దాని దగ్గరికి వెళ్దాం అన్నట్టుగా చూస్తున్నా. ఇక్కడ చాలా కింద నుంచి పోతున్నాయి. అంటే ఇది ఏమంటారు, వైడాంగిల్ కాబట్టి మీకు అట్లా కనిపిస్తుంది, కానీ చాలా కింద నుంచి వెళ్తున్నాయి. మేబీ ఎయిర్పోర్ట్ దీని పక్కన దగ్గరలోనే కావచ్చు. జస్ట్ ఇలా టేకప్ అవుతున్నాయి అంతే. చాలా కిందిగా ఉంది అది. మనకు అలా వైడాంగిల్లో వచ్చేసరికి అంత పెద్దగా కనిపిస్తుంది. పక్షులు వాళ్ళు ఎగురుతున్నాయి మధ్యన. పక్షులు అనకంటే కాకులు అనడం చాలా బెటరు, ఎందుకంటే అవే ఉన్నాయి ఇక్కడ మొత్తం. సన్సెట్ కూడా భలే వచ్చింది. ఇప్పుడు ఫొటోస్ దిగాలి కాసేపు. మీకు ఇన్స్టాగ్రామ్లో ఈ ఫొటోస్ అన్ని మంచిగా తీసి క్లియర్గా పెడతాను, చూసుకోండి. మంచిగా అనిపిస్తుంది అది, మట్టిలో పోతుంటే కాళ్ళు. నాకు బాగుంది. షూ ఇప్పే పోయినా నేను ఆల్రెడీ. చూడండి సన్సెట్ కూడా అయిపోయింది. సెలవుగా మనం రైట్ టు ట్రయంబలేశ్వర్ టెంపుల్ అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత స్టే అక్కడే పెట్టుకొని, దాని తర్వాత నెక్స్ట్ మిగతావి హరిహర ఫోర్ట్, ఇంకోటి ఏముంది అక్కడ మర్చిపోయినా, గుర్తుండే మనకి. సో అవైతే మీకు చూపిస్తా ఏమవునాయని చెప్పేసి. నేనే సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతాను, ఎందుకంటే ఏం ప్లాన్ చేసినా మళ్ళీ రేపు పొద్దున, ఈరోజు నైట్ ప్లాన్ చేస్తే పొద్దున్నలోపు కథ మర్చిపోతా. సో ఇదంతా వద్దు, రేపు చూపిస్తా మీకు. ఇంకా వేడి వేడి చాయ్, మంచి సముద్రం, ఈ బతుక్కి ఇంకేం కావాలి చెప్పండి. సరిపోద్ది, ఏమాత్రం సరిపోద్ది. బాయ్ బాయ్. ఏం బీచ్ లేదు, బీచ్ పేరు మర్చిపోయినా, జుహు బీచ్. బాయ్ బాయ్ జుహు బీచ్. చాలా అయిపోయింది, అంటే పార్కింగ్ చేసి ఇప్పటికి 1 అవర్ అయిపోయింది. 1 అవర్కి 50 రూపీస్ అనమాట. మళ్ళీ వాడు ఎక్స్ట్రా ఛార్జెస్ చేస్తాడు, బుక్ పట్టిస్తాడని చెప్పేసి వెళ్ళిపోతున్నాం. ఎట్లా టైం అయిపోయింది. చలో రైట్. ఇంకా హ్యాపీ డేస్. మళ్ళీ ఏదైనా చాయ్ బీరికి ఆపుతాం. హ్యాపీ డేస్ అనేది ఊతపదం అనమాట అది. సో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ముంబై ట్రాఫిక్ నుంచి మొత్తం మీద నానా కష్టాలు, నానా తంటాలు పడి బయటకు వచ్చినాం. 2 అవర్స్ పట్టింది లిటరల్లీ చెప్తాన్నా. మా జీవితం ఆ ట్రాఫిక్ సిగ్నల్స్కి, ఆ ఫ్లైఓవర్స్కి, ఆ ట్రాఫిక్కి దండంలో దూత. ఆ ఆటో డ్రైవర్లు అయితే ఉన్నారు సామె, హైదరాబాద్ అంటే హైదరాబాద్కి మించి ఉన్నారు. ఓరం అని చెప్తున్నా. నా జిందగీలో ఏమంటారు, ఇంతసేపు ట్రాఫిక్లో కంటిన్యూస్గా నడపడం అంటే ఇదే ఫస్ట్ టైం. అంటే ఒక 1 అవర్ ట్రాఫిక్ కంప్లీట్ చేసి వెళ్ళిపోతాం, కానీ 2 అవర్స్ అదే ట్రాఫిక్లో ఇరుక్కుపోయినాం లిటరల్లీ చెప్తాను. మళ్ళీ ఏంటంటే మా దగ్గర -పాయింట్ హోల్డర్ ఇరిగిపోయింది కదా, ఇద్దరికి కలిపి ఒకటే మ్యాప్. నేను ముందు డ్రైవ్ చేస్తాను, వాడు వెనకాల ఉన్నాడు. సో మేనేజ్ చేసుకుంటూ పోవాలా, అదొకటి పెద్ద మళ్ళీ హెడేక్ అయిపోయింది. ఎట్లంటే స్లో పోవాల్సి వస్తుంది. అంటే వాడు రావాలా, వెనకాల నేను పోవాలా, అట్లా. అది ఇద్దరు మ్యాప్ ఉంది అనుకోండి, కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు ఫట్ట అట్లా. సో మ్యాక్సిమం నాసిక్ వెళ్ళిన తర్వాత అక్కడ ఎక్కడైనా కనిపిస్తే మాత్రం పక్క హోల్డర్ కొట్టాం. ఎందుకంటే నాసిక్తోనే మిగతా లొకేషన్స్ కొన్ని ఉన్నాయి కదా పోయేటివి, అవి మీకు ఇంకా చెప్పలేదు, ఎందుకంటే మేమే ఇంకా ఫిక్స్ కాలేదు కాబట్టి. సో ఫస్ట్ అయితే నాసిక్లో ఉన్న లొకేషన్స్ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత ఇంకేదైనా ఉంటే చెప్తా. ఫోన్ పట్టుకునేంత కూడా లేదు లిటరల్. ఇంకా ఎంత లేదన్నా 3 అవర్స్ రైడ్ చేయాలా. అబౌట్ 1:30 ఇంకా పోవాల్సి ఉందనుకుంటా, కరెక్ట్గా నేను చూడలేదు.
అసలు జస్ట్ అట్లా లొకేషన్ కనిపిస్తుంది పోతున్నా దట్స్ ఇట్. ఎందుకంటే ఆ స్ట్రెస్లో నాకు మళ్ళీ ఇంకోటి హెడేక్. మన బీచ్ కాడ జుహూ బీచ్ కాడ హెడేక్ స్టార్ట్ అయింది. ఇప్పుడు కొంచెం సెట్ ఒక ఛాయ్ కాకపోతే ఒకటి తర్వాత సెట్ కాలేదు. ఇంకోటి కూడా చెప్పిన, ఇగోండి అది ఆల్రెడీ మాది 2, ఇది ఇంకొకటి. మొత్తం ఇద్దరం 2 ఛాయలు తాగుతున్నామంటే అర్థం చేసుకోండి. అట్లా ఉంది ట్రాఫిక్ దారుణంగా. ముంబై ట్రాఫిక్ మెచ్చుకుంటే ఇచ్చుక పోయింది ఇట్లా. ఫస్ట్ డే పోయినప్పుడు చెప్పినప్పుడు ఏమో ఏం కాదు బొంగు బాగానే ఉందిలే అని చెప్పేసి అనుకున్నాం. మూవింగ్ ట్రాఫిక్ బొక్క భూషణం అని. ఏం కాదు తమ్మి, ముంబై ట్రాఫికే ఎంతైనా అది దారుణమే. సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి మీరు కూడా, మీకే మంచిగా చెప్తాను. ఇక్కడ చూడండి అంతా బ్లాక్ వచ్చేసింది ఇట్లా దారుణం. ఎందుకంటే ఇట్లా మాస్క్ వైజర్ వేస్తేనేమో ఉబ్బరిస్తుంది, తీస్తేనేమో కళ్ళ దుమ్ము పడుతుంది. టార్చర్ ఉండే ఇక ఇట్లా ఇట్లా మేనేజ్ చేసుకుంటూ మొత్తం మీద బయటకు వచ్చినాం. అదిగోండి మన బైక్స్, అది వాడితే నా వెనకాల నాడు. సో అది ఏంటంటే మళ్ళీ దరిద్రంలో ఇంకోటి ఏంటంటే నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. నా ఫోన్ ఛార్జింగ్ ఇట్లా పవర్ బ్యాంక్తో కనెక్ట్ చేసి పెడితే ఊడిపోతుంది. పిన్ పాడైపోయింది, నా ఫోన్ ఛార్జింగ్ పిన్ పాడైపోయింది. అదొకటి. దాంతోపాటు బంజీ కార్డ్స్ మొత్తం లూజ్ అయినాయి. మళ్ళీ దాన్ని కట్టేసి ఛార్జింగ్ ఇప్పుడు ఇక్కడ పెట్టి కూర్చున్నా కాసేపు. అండ్ ఇప్పుడు బైక్ పైన కూడా దానికి సెట్టింగ్ చేయాలి. ఎట్లా సెట్టింగ్ చేస్తున్నాను చూడండి. ఒక్క నిమిషం, ఇగోండి దీంతో సెట్టింగ్ చేయాలి. ఇప్పుడు నేను నార్మల్ రబ్బర్లు ఉంటాయి కదా అవి, వాటితో సెట్టింగ్ చేయాలి. చూపిస్తాను ఎట్లా చేస్తాను. చేసేసి దాన్ని ఊడిపోకుండా పెడతా. పోయేంత వరకు 100% అయిపోవాలి. ఛార్జింగ్ దిగకూడదు, ఎక్కాలన్నమాట. అట్లా సెట్ చేస్తా. మిగతా ఏమైనా ఉంటే మళ్ళీ మాట్లాడుకుందాం. నాకు హెడేక్ వస్తుంది. ఈ ఛాయ్ నేను తాగేసేయాలి ఫస్ట్. మాస్క్ తీస్తే తాగలను కూడా, అందుకే వీడియో ఆఫ్ చేస్తుంది. ఇదిగోండి చూడండి, ఇట్లా సెట్ చేసినాం అన్నమాట ప్రస్తుతానికి. దీన్ని రబ్బర్లతో ఇంతకుముందు చూపించిన కదా మీకు రబ్బర్లు. ఇట్లా ఖతర్నాక్ ఉందిలే. బండి కింద పడి మొత్తం కొట్టుకోపోయినా సరే అది ఊసిపోతుంది. ఇక అట్లా ఉంటుంది. పోయే లోపు నిజంగానే 100% అయిపోతుంది. అంటే ఎక్కడైనా ఛార్జింగ్ దిగుతుంది కదా, ఇప్పుడు ఎక్కుతుంది, గట్టిగా ఎక్కుతుంది. అండ్ దీని నుంచి కనెక్షన్ ఇవ్వండి మెల్ల దీంట్లోకి ఇచ్చేసిన, మన ట్యాంక్ కవర్లో పెట్టేసిన. అందుకని రైడ్ పోయేటప్పుడు ఎప్పుడైనా సరే ట్యాంకర్లు ఇవి మెయింటైన్ చేయండి, యూజ్ అవుతాయి. అండ్ నేను బ్లాగ్ తీసేటప్పుడు చేతిలో పట్టుకుంటా. అయిపోయిన తర్వాత దీంట్లో పెట్టేసేసి ఈ జిప్పు పెట్టేస్తా. ఐఫోన్, నా ఫోన్ ఇది ఉంటుంది, మా ఓన్ ఫోను దాన్ని పెట్టేసుకుంటుంది. అంటే అది హోల్డర్ లేదు, పాకెట్లో పెట్టుకొని జాకెట్ జిప్ ఉంటుంది కదా ఇక్కడ, ఈ జిప్లో పెట్టేసుకొని దాని నుంచి ఇయర్ ఫోన్స్ చెవులో పెట్టేసుకుని కథం సెట్ ఇద్దరు మాట్లాడుకుంటూ పోతాం. అది మళ్ళీ సౌండ్ రాకుండా ఉండడానికి ఆ మాస్క్లో మైక్ పెట్టుకుని మనకు కట్టే నోటి దగ్గర పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇట్లాంటి గాలి రాదు, మంచిగా రూమ్లో కూర్చొని మాట్లాడుకున్నట్టు ఉంటుంది ఇద్దరికి. సో ఇదన్నమాట, మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి చెప్తున్నా. ఇగో మళ్ళా కట్టిన ఇప్పటిదాకా గట్టిగా లడ్డూలు తింటున్నాం చూడండి. మనం ఆడ వినాయక టెంపుల్ దగ్గర ఉన్నాం కదా, శ్రీ సిద్ధి వినాయక టెంపుల్ దగ్గర. గ్లౌజ్ వేసుకోవాలి. నీ గార్డ్స్ ఎక్కడ పడేసినాం, ఇగో కవర్లో పెట్టి పొద్దున మంచి టేప్ వేసినాం గట్టిగా దీనికి. ఇప్పుడు తీసి కట్టుకోవాలి ఇక, ఎందుకంటే జర రోడ్ అంతా ఘాట్ రోడ్ ఉంది, మధ్యలో డేంజర్గానే ఉంటుంది. సో ఇచ్చి పడేసేయాలి. మొత్తం బండ్లంతా తుప్పైనాయి, పొట్టు అంటే లిటరల్లీ ఇట్లా దుమ్ము గట్టిగా తెలియట్లేదు కదా. ఇగో తెలిసిందే ఇప్పుడు, ఎంత తేడా ఉంది చూడండి ఇక్కడికి. అట్లా కనిపిస్తలేదు అనమాట ఫోన్లో, అంతే. సో ఇక మనం లడ్డూలు తిని స్టార్ట్ అయిపోయాం ఆయన. ఇక ప్రస్తుతానికైతే మనము దారిలో ఉన్నాం. చూసి కదా కరువు సెట్ ఉన్నాయో. మన ఛార్జింగ్ వచ్చేసి ఇప్పుడు 91%. చెప్పినా కదా నేను మొత్తం సెట్ చేసి పట్టేసిన అని చెప్పి, అది మంచిగా వర్కౌట్ అయ్యింది. సో ప్రజెంట్ అయితే సుస్సు పోసుకోవడానికి బ్రేక్ తీసుకోవడానికి అయినాం అనమాట. ఇంకా 1 hour 17 minutes ఉంది. 60 kilometers అయితే సెట్ అయిపోతుంది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్ అనేది చూసుకొని అదే చూసుకోవాలి. అండ్ ఇది సింగిల్ వే కూడా ఉంటుంది, ఆపోజిట్లో ఎలాంటి వెహికల్స్ కావాలి. బట్ నాకైతే డౌటే, ఎందుకైనా మంచిగా చెప్పేసి ఇవన్నీ అంటే సడన్గా ఇంతకుముందుకు ఒకటి ఏంటంటే ఇట్లా మొత్తం రోడ్డు మధ్యలో వరకు బ్రేక్ డౌన్ అయిపోయి మధ్యలో లారీ పెట్టేసిండు. హైలైట్ ఏంటంటే ఒక్కటేసారి ప్యాక్ అయిపోయింది. వెనకాల జస్ట్ ఒక 500 meters వెనకాలనే మేము. సో కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఆపుకున్నాం. బాగానే ఉన్నాయి, కర్వ్స్ అయితే దారుణంగానే ఉన్నాయి. ఇంకా ఇదిగోండి ఓకే, ఇక్కడ వరకు మధ్య కొంచెం బాగుంది, ఇక్కడ మళ్ళీ కర్వ్స్ ఉన్నాయి చూడండి. బాగానే ఉన్నాయి కర్వ్స్ అన్నీ. ఇదిగోండి. ఓహో ఏంటి భయ్యా, ట్రైన్ తీసుకొస్తున్నావా ఇది అంత పెద్ద హారన్ వేసుకొని? అండ్ ఎప్పుడు బైక్స్ ఆపినా రోడ్డు పక్కన ఇట్లా ఇండికేటర్స్ ఆన్ చేసుకునే ఉండాలి కంపల్సరీ, లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది.
ఇట్లా సార్ పెట్రోల్ నాట్ టూ బిజీ. ఓకే, యాడ్ స్టాప్ పెట్టేసేదాన్ని. చూడు హెచ్పి, అది హెచ్పి ఉంది, అది ఎందుకు ఇండియా. ఓకే, సో మా ఫ్రెండ్ బైక్లో పెట్రోల్ అయిపోయిందనమాట, కొంచెం తక్కువగా ఉంది, అందుకనే పెట్రోల్ వేయించుకోవడానికి చెప్పేసి యాడ్ స్టాప్ పెట్టేసిన. మనం వెళ్ళే రూట్లోనే అది ఇంకా పెట్రోల్ వేయించుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను పక్క ఎంత పెట్రోల్ పడుతుందో మనం చెక్ చేద్దాం. ఎందుకంటే నా బండిలో మాత్రం పెట్రోల్ బాగానే ఉంది, ఇప్పటికి సరిపోతుంది నాకు తెలిసి. ఇంటికి వెళ్ళేంత వరకు నేను సరిపోతుండొచ్చు, లేదంటే మధ్యలో ఇంకేదైనా హాఫ్ పెట్రోల్ అట్లా పోయిస్తే మస్తు అయిపోతుంది. సో పెట్రోల్ బంక్కి ఆగినాం, వాడికి 850 ఏమో 900 వరకు పెట్రోల్ పట్టింది. కాకపోతే తక్కువనే ఉండే కానీ ఏమో తక్కువనే పట్టింది మళ్ళీ 100 అట్లా కూడా. సో ఇప్పుడు న్యూస్ పేపర్ అడిగినాం పెట్రోల్ బంక్లో, వాడికి చలేస్తుందంటే లేదంట, ఎందుకంటే ఇది మన జాకెట్లో పెట్టుకోవడానికి ముందుకి. సో అట్లయితే చలి రాదనమాట. చిన్న జుగాడు అదొకటి, దీని లెక్క. ఇప్పుడు ఈ ఛార్జింగ్ వచ్చేసి 100% అయింది, నేను ఛార్జింగ్ తీసేస్తాను, ఇక అది కూడా తీసేస్తా. బ్యాగ్ ఇప్పాలి వాళ్ళు, ఇప్పుడు ఇప్పేసి వాడికి స్వెటర్ కావాలంట, చలి పెడుతుందని చెప్పేసి అంటుండు. ఇప్పుడు అది తీసి మళ్ళీ కట్టాలి ఇంకా. సో బ్యాగ్ ఇప్పి మళ్ళీ కట్టినామన్నమాట, ఎందుకంటే వాడికి చలి పెడుతుంది. అండ్ ఏంటంటే నేను కూడా ఒక ఎక్స్ట్రా టీషర్ట్ కూడా వేసుకున్నా నార్మల్. సో ఎందుకంటే కొంచెం చలి ఎక్కువనే ఉంది. ఆల్రెడీ మనం ఇంతకుముందుకు చాయ్ తాగడానికి ఆగినాం కదా, ఆడ పెద్ద మనిషి ఆల్రెడీ చెప్పిండు బాగా చలి ఎక్కువ ఉంటుంది చూసుకొని వెళ్ళండి అని చెప్పేసి అన్నాడు అనమాట. బట్ మేము సరే చూద్దాంలే అన్నట్టు అనుకున్నాం. ఇక వీడికి కావాలని చెప్పేసి అంటే హుడీ తీసుకున్నా, ఆడ వేసేసుకున్నాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎక్స్ట్రా న్యూస్ పేపర్ కూడా పెట్టినాం ఇట్లా, అంటే న్యూస్ పేపర్ నార్మల్ పేపర్ ఇట్లా పెట్టేసినాం. ఎందుకంటే గాలి ఎక్కువ విండ్షీట్ తాగినప్పుడు చలి ఎక్కువ లోపల పోతుంది. అట్లా కాకుండా ఇక్కడ పెట్టేసాం అనుకో మిగతా చలి ఎక్కువ పోదు కాబట్టి బాగా సెట్ అయిపోయింది అది. సో ఇప్పుడు బైక్ స్టార్ట్ చేసేసి డైరెక్ట్ నాసిక్లో అప్పుడే మేము ఇంకా ట్రయంబకేశ్వర టెంపుల్ దగ్గర. ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, వెనకాల పవర్ బ్యాంక్ పెట్టి బ్యాగ్లో, దాంట్లో నుంచి ఫోన్లోకి, దాంట్లో నుంచి వైరు చెవిలోకి, ఇయర్ ఫోన్స్ అట్లా సెట్ చేసినాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఫోన్ మాట్లాడుకుంటూ పోకపోతే మాకు టైం పాస్ అవ్వదు. అండ్ రోడ్డు క్లోజెస్ అవి ఉన్నా కూడా ఈజీగా చెప్పొచ్చు అనమాట, గైడ్ చేసుకుంటూ అట్లా. ఓకే, దాని మొత్తం నాశనం అయిపోయింది. చలో క్లియర్ కట్లు ఉంది, ఇంకా స్టార్ట్ అయిపోదాం. ఆల్రెడీ వచ్చేసినాం, రూమ్ కూడా తీసుకున్నాం అనమాట త్రయంబకేశ్వర టెంపుల్ దగ్గరలో. అంటే హోమ్ స్టే తీసుకున్నాం యాక్చువల్గా. ఫస్ట్ ఫ్లోర్, రూమ్ నెంబర్ వచ్చేసి ఇంత 4. ఇదే మా రూమ్, పెద్ద మనిషి. బట్టలు ఆరేసినాం ఆల్రెడీ. ఇగో చెత్త లైక్ ఆల్వేస్ పడేస్తాం అంతే. ఇగో అవి చేరుకోవాల్సిన చోటికి ఆల్రెడీ చేరుకున్నాయి, బట్టలు ఆరేయడం అవన్నీ. ఇన్నర్స్ కూడా బయట ఆరేసినాము. ఎప్పుడు చేసే పెంటేగా, కొత్తదేముంది మాది. సరే మరి ఇక ఉంటాయిగా, గుడ్ నైట్. మరి మిగతా ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం. అయిపోయి.